ఇక్కడ అడల్టరేట్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ రియల్వి ఉన్నాయి. కొన్ని చెప్తున్నాను సార్, మీరు తెలుగులో అడల్టరేట్ ఉన్నాయి సార్. ఇంకా కొన్ని మనం ఒరిజినల్వి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్తో పాటు అడల్టరేట్ శాంపిల్స్ కూడా కలుపుతారు. సో దట్ దేర్ ఇంక్రీజ్ ద శాంపిల్ కంటెంట్ అండ్ మనకి మిస్లీడ్ చేసి క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ నాట్ గుడ్, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ మనకు అలా ఇచ్చేస్తారు. దే విల్ గివ్ అస్. సో ఇక్కడ మీరు కొంచెం దాల్స్లలో కలర్, దే విల్ మిక్స్ ద కలర్స్ ఇన్ ద దాల్స్లలో కలర్స్ వేస్తారు సార్. ఆ కలర్స్ తినడం వల్ల విల్ గెట్ ఆల్ ద ప్రాబ్లమ్స్, అంటే లైక్ కార్సినోజిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా. కంటిన్యూస్ కన్జంప్షన్, దాల్స్లలో కలర్స్ పర్మిటెడ్ లేదు. కలర్స్ సార్, టాటార్జిన్ ఇస్ అ కలర్ దట్ ఈస్ నాట్ పర్మిటెడ్ ఇన్ దాల్స్. ఎల్లో కలర్ విచ్ ఇస్ మనకేంటంటే కలర్ఫుల్గా ఉన్నప్పుడు విల్ గో ఫర్ కలర్ఫుల్ ఫుడ్, బట్ వీ షుడ్ నాట్ అట్రాక్టివ్, వీ షుడ్ నాట్ ఈట్ ద కలర్ఫుల్ ఫుడ్. ఎంత మనం తక్కువ కలర్ తీసుకున్న ఫుడ్ తీసుకుంటే దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. లైక్ దాల్స్లలో మనం వెళ్ళగానే కొంచెం ఖరాబ్, లైక్ కొంచెం స్పాయిల్ అయిన ఉందనుకోండి, దానికి ఏంటంటే కలర్ వేసేసి దే విల్ సేల్, అట్రాక్షన్గా ఉంటుంది. మిస్లీడింగ్ అన్నమాట, దే ఆర్ మిస్లీడింగ్ అస్. మనకి ఇప్పుడు టాటార్జిన్ ఇస్ ఎల్లో కలర్, మనకి రెడ్ గ్రామ్ దాల్ అయినా లేకపోతే చనా దాల్ అయినా దే విల్ బి ఎల్లో. టాటార్జిన్ దే విల్ మిక్స్ ఇన్ దిస్ కలర్స్. అండ్ మసూర్ దాల్ దిస్ ఇస్ ఒరిజినల్ వన్ అండ్ దిస్ ఇస్ కలర్ వన్. సన్సెట్ ఎల్లో, ఆరెంజ్ కలర్ ఏవి ఉన్నా కూడా దే విల్ మిక్స్ అప్. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మనం డైలీ ఫస్ట్ మార్నింగ్ లేవగానే విల్ హ్యావ్ అ నైస్ టీ, కలర్ఫుల్ టీ ఇన్ ద స్టాల్స్ అవుట్ సైడ్. దట్ ఈస్ నాట్ గుడ్. కలర్ సార్, అది కూడా 2-3 కలర్స్. టాటార్జిన్ గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా సార్. ఇది మనకి ఎఫ్ఎస్ఎస్ఏ రూల్స్ లో, ఎఫ్ఎస్ఎస్ఏ దాంట్లో మనకి టీ పౌడర్స్ లో కలర్ ఉంటే నాట్ పర్మిటెడ్. మనకేంటి కృష్ణ డెమో చూపిస్తాను. ఓకే సార్, చిన్న చిన్న మీకు చెప్పేస్తాను. ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఐ విల్ గో ఫర్ టెస్ట్ అండ్ డైరెక్ట్ గా ఇలా వెయ్యగానే ఎస్ సార్ ఒరిజినల్ అండ్ డూప్లికేట్. కలర్ టీ పౌడర్ అండి, ఇది కలర్ టీ పౌడర్ సార్. ఎంత ఈజీగా వాటర్ మేడం, అది జస్ట్ సింపుల్ వాటర్. మనం ఇంట్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. మనకి మామూలుగా డికాషన్ ఇలా మసులుతూ ఉంటేనే మనకి విల్ గెట్ అ కలర్. బట్ ఏంటంటే వాటర్ వేయగానే ఆటోమేటిక్గా మనకి అబ్బా కలర్గా ఉంది అని చెప్పేసి విల్ కన్జ్యూమ్. దట్ ఈస్ నాట్ గుడ్. ఏదైనా కలర్డ్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇప్పుడు మనము మామూలుగా ఇక జీరా ప్రోడక్ట్ స్పైసెస్లో దాల్స్లలో కలర్ ఈస్ నాట్ పర్మిటెడ్. అండ్ లైక్ విచ్ ఇస్ స్పాయిల్డ్ ఆర్ ఇన్ఫెస్టెడ్, ఏ శాంపుల్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫెస్టెడ్ మ్యామ్ దే విల్ మిక్స్ విత్ దిస్ వన్ కలర్ వన్ అండ్ దే విల్ పాలిష్ ద ఫుడ్ సో దట్ they can sell old products, they will sell in original like that. That is not good for health. No change, this is no change. Original tea powder and LS ma'am, dals lo we all know LS Lathyrus sativus, kesari dal, that is not consumable. If we will that is same almost dal lage, it will visual go manaki it will resemble like dal but is not dal. అది దాల్ కాదు. ఇట్ విల్ బీన్ లైక్ ఏమంటుంది సార్, చాటలాగా ఉంటుంది. చాటలాగా షేప్ ఉంటుంది సార్. మనకి దాల్స్లో ఇలా రౌండ్గా ఉంటుంది కదా, అది ఏంటంటే చాటలాగా ఉంటుంది. అది తినడం వల్ల అది మనకు దాల్లాగానే కనిపిస్తుంది చూడగానే. ఎక్కువ మనకి ఊర్లలో చాలా కనిపిస్తుంది సార్. అది మనము ఎక్కువ కన్జ్యూమ్ చేసినాం అనుకో మన బోన్స్ అన్ని వీక్ అయిపోతాయి. కంటిన్యూస్ కన్జంప్షన్. వాళ్ళు ఏం చేస్తారంటే దాల్ చాలా కాస్ట్లీ, ఆ ఎల్ఎస్ని దీంట్లో మిక్స్ చేస్తారు. దే విల్ సేల్ ఇట్ ఆఫ్. చేసామనుకో మనం ఎక్కువ తిన్నామనుకో మన బోన్స్ వీక్నెస్ అయిపోవడము, స్టిఫ్నెస్ అయిపోవడం, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. చిన్న పిల్లల్లో అయినా మనమైనా ఎక్కువ తినేది కూడా అదే కదా దాల్స్. మ్యామ్ చూపిస్తుంది రాగండి మీరు. ఇప్పుడు మనకి ఒరిజినల్ అంటే ఓకే సార్, మనకి సార్ దాల్ కొంచెం చాటలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని రిసెంబుల్ చూడండి. మేము ల్యాబ్లో అంటే వీళ్ళు ఐడెంటిఫై లైక్ ఇలా మీరు చూసి చెప్పండి. ఇలా ఇందులో కొంచెం చాటలాగా మనకి ఏమైనా కనిపించాయో, షేప్ డిఫరెన్స్ ఉంటాయి. బ్రోకన్ కండిషన్ కూడా దాల్స్లలో ఉండకూడదు మ్యామ్. కలర్డ్ కాదు సార్, నార్మల్ దాల్ అయితే రౌండ్గా ఉంటుంది.
సేమ్ మనకి తూర్ దాల్ లాగానే ఉంటది కానీ అది తూర్ దాల్ కాదు. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అది చెప్పండి అలా. ఇది ఒరిజినల్ సార్, బట్ కలర్ వేసి ఉంది ఒరిజినల్. Yes. ఒరిజినల్ విత్ కలర్, ఒరిజినల్ విత్ ఇప్పుడు కలర్. ఇందులో అదిగో ఇందులో ఉన్నాయి ఇవి- డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉన్నాయి. ఇగో ఇది కలర్ వేసింది కాబట్టి ఇది కలర్. ఎస్ మనం తెలిసిపోతుంది. మనము ఎప్పుడైనా దాల్ కడిగే మనం వేయాలి. డైరెక్ట్గా వి షుడ్ నాట్ పుట్, కడిగి వేయకుండా డైరెక్ట్గా మనం వేసేస్తాం కదా, తెలిసిపోతుంది మేడం. మనం ఇంట్లో చేసుకోనికి డాట్ బుక్ దే ఆర్ సో మెనీ అవైలబుల్ ఆన్ ఆన్లైన్ ఆల్సో. మనం ఇంట్లో చిన్న చిన్న టెస్టులు చేసుకొని ఈజీగా చేయొచ్చు. బఠానీకి కూడా దే పుట్ బ్రిలియన్ గ్రీన్, లైక్ గ్రీన్ కలర్ ఉంటుంది సార్. అది మనం బఠానీస్ ఉంటాయి, గ్రీన్ బఠానీస్, దానికి కూడా ఫ్రెష్ బఠానీ బట్ ఈస్ నాట్ ఫ్రెష్, దే విల్ కోట్ ఇట్ విత్ కలర్ మేడం. ఎందుకంటే మనకు గ్రీన్గా కనిపించాలి కదా, కొంచెం లైట్గా కనిపించినా దే నాట్, మనం ఎల్లం తీసుకోము కూడా, వి డోంట్ గో అండ్ బై దట్ షుడ్ బి కలర్డ్. వాళ్ళు మనం చూడగానే అబ్బా బాగుంది అని తీసేసుకుంటాం. వాళ్ళు మనకి పౌచెస్లో అమ్ముతారు చిన్న చిన్న కవర్లలో, రైస్ బర్గర్. కలర్ లేకుండా ఏదైనా ఫుడ్ మనం ఎంత కలర్ అవాయిడ్ చేస్తే దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ పెప్పర్, papaya seeds, already sir has said papaya seeds, that is not good for health sir. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి మిక్సప్ చేసేస్తారు. ఏదైనా అడల్టరేట్ చేయకూడదు ఫుడ్ని. మనం ఫుడ్ లాగానే తినాలి. అది మనం ఏంటంటే మిక్సప్ చేసి ఇచ్చారనుకొని వాళ్ళకి ప్రాఫిట్, మనకి లాస్, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, విల్ గెట్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో మనం అలా తినకూడదు. ఇది చూడండి అమరాంతస్ సీడ్స్, తోటకూర గింజలు విత్ తోటకూర గింజలను మన పాపీ సీడ్స్ రెండు మిక్సప్ చేసి ఉన్నాయి. పాపీ సీడ్స్ కస్కస్ రెండు మిక్స్ చేసి ఉన్నాయి. కానీ మనం విజువలైజ్గా ఇలా తీసుకెళ్ళాలి, వేసేస్తాం. పాపీ సీడ్స్ ఆర్ సో కాస్ట్లీ. సో వాళ్ళు అమరాంతస్ సీడ్స్ మిక్సప్ విత్ అమరాంతస్ సీడ్స్ అని మనకి సేల్ చేస్తారు. మనం ఏంటంటే ఇది పాపీ సీడ్సే కదా అని అనుకుంటాము. తోటకూర గింజలతోటి కలిపేసి, అంటే కలపడం అని కూడా అవ్వచ్చు, లేకపోతే మనకి విత్తనాలు వేసేటప్పుడు రెండు కలపడం వల్ల కూడా రావచ్చు. బట్ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూసే. సో మనకి వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ గుడ్. ఎకనామికల్లీ మోటివేటెడ్ అడల్టరేషన్, లైక్ దే కెన్ బి ఇంటెన్షనల్గా యాడ్ చేస్తారు. ఆర్ కొన్ని ఏంటంటే మనకి అన్వాంటెడ్, లైక్ మనం యాడ్ చేయకున్నా కూడా అవి ఆటోమేటిక్గా లైక్ ఐరన్ ఫైలింగ్స్ ఇన్ చిల్లీ పౌడర్స్ మిషన్స్లో మనకి చిల్లీ పౌడర్స్ వచ్చేటప్పుడు ఆల్రెడీ మిషన్స్లో దట్ దే విల్ గెట్ ఐరన్ ఫైలింగ్స్ సార్. ఐరన్ ఫైలింగ్స్ అన్నది మనకి వాళ్ళు ఇంటర్నేషనల్గా యాడ్ చేయరు, బట్ మనకి ఆ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు ఐరన్ ఫైలింగ్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ ఆల్సో నాట్, వీఆర్ నాట్ డూయింగ్ దిస్. అండ్ టీ పౌడర్స్లో మనకి అసలు కలర్ ఉండకూడదు సార్. టర్మరిక్లో కూడా కలర్ ఉండకూడదు. దేనికైనా మనకి FSSAI యాక్ట్లో దేంట్లో అయినా కలర్, కొన్ని ప్రోడక్ట్స్కి స్వీట్స్, కొన్ని సాసెస్ వాటికి మనకి కలర్ పర్మిటెడ్ ఉంది. బట్ అది FSSAI రూల్స్లోనే ఉన్నాయి. ఎంత ఉండాలో అంతే ఉండాలి, లిమిట్ స్టాండర్డ్స్. మనకి చిల్లీ పౌడర్స్లో సుడాన్ కలర్స్ అని వేస్తారు. దట్ ఈస్ నాట్, అది కూడా మనం యాక్సెప్ట్ ఉండదు చిల్లీ పౌడర్స్లో. అండ్ ఏంటంటే పొట్టు, ఇప్పుడు మనకి ఇలా క్యాషు హస్క్ ఉంటుంది, అది కూడా మిక్సప్ చేసేస్తారు. మనకి ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్, విల్ గెట్ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఫ్రయాన్స్లో కూడా కలర్ ఉన్నాయి అనుకో, మనం పిల్లలు ఎక్కువ తింటారు. అది మనము వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ దట్ ఫర్ కిడ్స్. అండ్ మోనోసోడియం గ్లూటమేట్ MSC, దట్ ఈస్ ఓన్లీ ఫర్ 12 years. అది లిమిట్స్ ఉంటాయి సార్. అవన్నీ కూడా మనము మాకంటే మేము యాక్ట్లో నేను జాయిన్ అయినప్పుడు నాకు పెద్ద ఐడియా లేదు. వెన్ ఐ హ్యావ్ జాయిన్ ద ఫుడ్ సేఫ్టీ దెన్ ఐ నో. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, ఐ విల్ గో అండ్ సీ, అమ్మో ఇంత కలర్ ఉంది, హౌ కెన్ ఐ టేక్ దిస్ వన్, బికాజ్ ఐ నో. సో మనం కూడా వీ షుడ్ గెట్ ద అవేర్నెస్. ఇప్పుడు ఇది చూడండి క్యూమెన్ సీడ్స్, ఇది మనకి రాగడి మట్టి అంటాం కదా, జీలకర్ర. ఇది ఏంటంటే కోటెడ్, కృష్ణ టెస్ట్ ట్యూబ్లో వేసి కొంచెం ఇదేంటి, వీళ్ళు ఈ రెండు మిక్స్ చేస్తారు సార్. వాళ్ళకి వెయిట్ పెరుగుతుంది, మనకి లాస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దట్ ఈస్ కోటెడ్ విత్ ద మడ్. దిస్ ఈజ్ మట్టి రాగడి మట్టి అంటాం కదా సార్, అది కోట్ చేస్తారు. అవి చిన్న చిన్న స్టాక్స్ లాగా ఉన్నాయి అనుకో, వాటికి కోట్ చేస్తారు. వాటర్ సార్, మనం సింపుల్గా వాటర్ తోటి మనం జీలకర్ర ఏం చేస్తాం, డైరెక్ట్గా తాలింపులో వేసేస్తాం. వీ డోంట్ గెట్, మనం ఏమి మట్టి చూడము.
మట్టి సార్ అది అది ఇది వాటర్ ఏంటరా? వాటరే సార్, డిస్టిల్ వాటరే, మామూలు వాటరే సార్. మీ దగ్గర ఉన్న వాటర్తో కూడా టెస్ట్ చేయొచ్చు. కడిగి ఎండబెట్టి వేయాలంటారా? అలా అని కాదు మేడం, మనం తీసుకునేటప్పుడు ఒక్కసారి జస్ట్ వీ హ్యావ్ టు రబ్ లైక్ దిస్. ఇది చూడండి సార్, ఏదైనా మ్యామ్ ఇఫ్ యూ రబ్ లైక్ దిస్, మనం ఇలా రబ్ చేసి చూసుకున్నాం అనుకో, విల్ గెట్ ద ఐడియా. మనం ఏది తినేది అయినా వి షుడ్ చూడాలి. అండ్ మెయిన్గా మిల్క్, మిల్క్ సార్ అడుగు చెక్ చేసినామని మట్టి అని తెలిసింది కదా, అక్కడ ఇమీడియట్ దాని మీద కంప్లైంట్ చేయాలి సార్. మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఎలా ఉంది కదా సార్, మీరు ఫుడ్ సార్ మేడం మీరు సార్ మీరు ఆ ప్యాకెట్ తీసుకొని ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఇవి ఉన్నాయో, ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తాం, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళేసి మేము చెక్ చేస్తూ మీకు టోల్ గేట్ చెప్తాం, ఓకే సార్, టోల్ నెంబర్ ఫోన్ చేస్తే మీరు వచ్చేసి దాన్ని చేయగలుగుతాం. ఓకే సార్, మీరు అలా అయినా చేయొచ్చు సార్. లేకపోతే మీరు శాంపుల్ తీసుకొని స్టేట్ ఫుడ్ ల్యాబ్ నాచారం, స్టేట్ ఫుడ్ ల్యాబ్ నాచారం మాకు అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఎంతెంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ మెన్షన్ చేసి ఉంటుంది సార్. లైక్ 250 grams మిల్క్ అయితే ఇంత అని, వాటర్ అయితే 4 liters అని, 1 liter అలా ఉంటుంది సార్ మెన్షన్ చేసి. లైక్ మేము అన్ని చూస్తాం ఇక దాంట్లో. అంటే ఇప్పుడు మీరు కుక్ ఫుడ్ కూడా అన్ని సార్ ఎవ్రీ తీసుకురావడానికి రాదు కదా? తీసుకురావచ్చు సార్. మనం ఇప్పుడు బిర్యానీ తీసుకెళ్తాం, బిర్యానీ తీసుకొని వచ్చేస్తాం. మనకు మంచిగా అంటే డైరెక్ట్ అక్కడనే పోతే ఇంకా పబ్లిసిటీ అవుతుంది, దాంట్లో వాళ్ళు జాగ్రత్త పడే అవకాశాలు చాలా ఉంటాయి కదా. అట్లా కూడా ఉంది సార్. ఇప్పుడు మనకి వ్యాన్స్ ఇస్తడం వల్ల దాంట్లో రాదు అంటే మ్యాక్సిమం నేను ఏమంటున్నాను, ఒక నిమిషం ఇప్పుడు మనకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో సార్ ఒక నిమిషం, తెలంగాణ ప్రభుత్వంలో 10 vehicles ఉన్నాయి. ఓకే సార్. మ్యాక్సిమం హైదరాబాద్ అంటే మేము ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఉన్నాయో చెప్పండి. ఆల్ GHMC 16 సర్కిల్స్ ఉంటాయి మొత్తం. ఆల్ సర్కిల్స్ ఓన్లీ హైదరాబాద్ సిటీ అండ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉన్నాయి సార్. డిస్ట్రిక్ట్, వికారాబాద్, ఆల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి. వరంగల్, ఆదిలాబాద్ లో లేదండి. అంటే గవర్నమెంట్ ఇవ్వలేదండి మాకు వెహికల్స్. ఇంకా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతే, లేని ప్రభుత్వాన్ని అడుగు, వాళ్ళని అడిగితే ఎట్లా? వెహికల్స్ ఇంకా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. వెహికల్స్ ఉన్న ప్లేస్ 10 vehicles ఉన్నాయి, మనకు 10 vehicles ఉన్నాయి. ఒకటి నేను ఇదే సార్. ఎట్లా తెలిసిపోతుంది అది? మ్యామ్ ఇది మనకి చూసుకోవచ్చు మ్యామ్. అంటే మేమైతే ఎండ్లో అలా చూడడానికి ఉండదు మ్యామ్. మేము ఐలైన్స్ పెట్టి విల్ విజువలైజ్, మనకి కిడ్నీ షేప్ అది ఉంటుంది, ఇది మనకి రౌండ్ ఉంటాయి మేడం. మనం చాలా మట్టికి వీ కెన్ విజువలైజ్ అండ్ చూడొచ్చు. కెమికల్ అనాలిసిస్, మీరేంటి దీంట్లో ఫుడ్ అనాలిసిస్ చేస్తాం సార్. మ్యామ్ ఇట్ ఈస్ ఒరిజినల్ మిక్స్డ్ విత్ ద అమరాంత్ సీడ్స్, 2 అమరాంత్ మనకి. ఒక నిమిషం, మీరు దాన్ని అర్థం నేనేమంటున్నా మేడం, ఇప్పుడు మేము ఏదైతే కొన్ని సూపర్ మార్కెట్ కానీ కొన్నిటిని మేము అది చేయాలనుకుంటున్నాం, ఇన్స్పెక్షన్ చేసేసి దాని మీద యాక్షన్, దానికి మీరు సహకరిస్తారా? ఎస్ సార్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వస్తారు వెంటనే మీ దగ్గరికి. మీకు మనకి ఆన్లైన్లో కూడా నెంబర్స్ ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ అని కొట్టామనుకో విల్ గెట్ ద నెంబర్స్. అండ్ ఇప్పుడు మీరు మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. యాక్చువల్గా మా DFC సార్ ఉంటే మీకు మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సార్ వెళ్ళిపోయారు సార్. ఇంకా మీకు ఎక్కడ ఉన్నా కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు సార్. రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఫుడ్ చాలా ఎలా అంటే తొందరగా రియాక్ట్ అయిపోయి తొందరగా దే ఆర్ గెట్టింగ్, అంటే మాకు శాంపిల్స్ వస్తున్నాయి. మేము అనాలిసిస్ విల్ బి డూయింగ్ ద ఫుడ్ అనాలిసిస్ ఇన్ ద ల్యాబ్స్ మ్యామ్. విల్ బి డూయింగ్ ద మిస్లీనియస్ అండ్ మిల్క్ ఎవ్రీథింగ్. ఇంకా వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్ ఇన్ ద ఆఫీస్. మేము కెమికల్ అనాలిసిస్ చేస్తాం స్పాట్లో. ఇఫ్ యూ వాంట్ ద స్పాట్ టెస్టింగ్ అక్కడ విజువలైజ్గా చూసి చేసేవాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు ఇప్పుడు మాకు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళు విజువలైజ్గా చూస్తారు, లేకపోతే వాళ్ళు శాంపుల్ లిఫ్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తారు. అక్కడ ఏంటంటే మేము కెమికల్స్ పట్టుకొని అన్ని కెమికల్స్ పట్టుకొని తిరగలేము కదా సార్. ఒక్కొక్క శాంపుల్కి వేరియేషన్ టెస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాము, ఇది డూప్లికేట్ అని తేలింది. అతను ఏమంటాడు, షాప్ అతను ఏమంటాడు, నాకేం తెలుసు నేను కొనుక్కొచ్చునా అంటాడు.
అదే ఎవరి మీద సార్ అది మీరు ఇదే చెప్తున్నాను కదా సార్, డిఎఫ్సి సార్ ఉన్నారు అనుకో, డిఎఫ్సి సార్ ఉన్నారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఏంటంటే శాంపుల్ మేము చెప్తాం సార్. దాంట్లో ఇద్దరు ఉంటారండి, ఇద్దరు అక్యూజ్లు అండి. ఫస్ట్ ఏమో మ్యానుఫ్యాక్చర్ చేసిన మ్యానుఫ్యాక్చర్ బేసిక్, ఇంకొకటి షాప్ అతను. అంటే ఇప్పుడు మనం అతని షాప్ అతన్ని ఏం ఫైట్ చేస్తామంటే మీ ఎవరు అది ఒక ప్రాసెస్, అదొక ప్రాసెస్ ఉంటుంది సార్, అదొక ప్రాసెస్ ఉంటుంది. పొప్పాయి గింజలు ఏదైతే ఉంటుందో అది నోట్లో వేసుకోగానే గాడు కొడుతుంది. అదే మన కొంచెం అవును, ఇంకా చాలా డిఫరెన్స్ కూడా ఉంటాయి సార్. అవి లైక్ ఏంటంటే పిన్ పాయింటెడ్ ఉంటాయి సార్. మై డౌట్ మేడం, ఇప్పుడు షాప్కి వెళ్తాము మనం ఇట్లా చూస్తుంటాము, మరి చెక్ చేస్తాం. వాళ్ళు అంటారు ఏం చెక్ చేస్తున్నా ఏం చేస్తున్నా తీసుకుంటే తీసుకోలేదు మేడం, మనం డబ్బులు కడుతున్నాం కానీ మనం గట్టిగా అడగాలి. నేను చెప్తున్నాను కదా, ఈ శాంపుల్ నేను తీసుకొచ్చా, నేను చూసాను, నేను తీసుకొచ్చాను మా ల్యాబ్ లో, నేను పెట్టుకున్నాను మట్టితోటి. సూపర్ మార్కెట్ లో దిస్ ఇస్ మిక్స్డ్. yes ma'am, how can I ma'am, this will be kidney shape ma'am, kidney shape is poppy seeds and round గా ఉన్నాయి అనుకో మ్యామ్. if it is round that is round ఉన్నాయి అనుకో, that is amaranthus seeds, తోటకూర గింజలు. yani we have to purchase a kidney shape. yes sir. అందుకోసానికి అంటే ఒకటే నిమిషం కానీ వాళ్ళు ఇప్పుడు అంటే దాని షాప్ లో పోయినప్పుడు వాళ్ళు సూపర్ మార్కెట్ లో ప్యాకింగ్ చేస్తారు కదా సార్, సూపర్ మార్కెట్ లో ప్యాకింగ్ ఉంటాయి, ప్యాకింగ్ ఇప్పనియారు అప్పుడు ప్యాకింగ్ సార్. నేను హాల్ గురించి చెప్తున్నా సార్, చెప్పండి. నార్మల్ గా ఎర్లీ లంచ్ చేద్దామని కొన్ని రెస్టారెంట్లకు వెళ్తాం, 12 o'clock నిన్న రాత్రి వేస్తాడు. ఆ టైంలో మేము ఎలా స్పందించాలి? కాల్ చేస్తే మీరు అదే రెస్టారెంట్ రాగలుగుతారా? వస్తారు సార్, మా ఫుడ్ ఇన్స్పెక్టర్ రెస్పాన్స్ అవుతారు సార్. దే విల్ మీ నంబర్స్ చెప్పండి, అందరూ రాసుకోండి. మేము ల్యాబ్ లో టెస్ట్ చేస్తాం. మీ నంబర్స్ కాదు, DFC నంబర్ 04021 మన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎంత మంది ఉన్నారు? అరే 100 మంది ఉన్నారు. అరే బాబు నెంబర్ చెప్పండి, నెంబర్ రాసుకోండి. టోల్ ఫ్రీ నెంబర్ 04021 మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. 04021 all ones 7 ones. మేడం ఇప్పుడు సీల్డ్ ప్యాకెట్స్, సన్ఫ్లవర్ ఆయిల్ 7 ones 1 సీల్డ్ ప్యాకెట్స్ ఉన్నాయి. సీల్డ్ ప్యాకెట్ ఇట్స్ ఎ బిగ్ కంపెనీ. మ్యామ్ మీరు ఏం చేయాలంటే, మీరు విజువల్ గా చూసి ఇది బాగాలేదు అని మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు వస్తారు మేడం. మీరు ఓపెన్ చేయకున్నా మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. యాక్చువల్లీ సన్ఫ్లవర్ ఆయిల్ దొరికేది ఎట్లా? 1 లీటర్ సన్ఫ్లవర్ మినిమం 8 to 10 kilos కావాలి మేడం 1 లీటర్ తీసుకోవడానికి. అది యాక్చువల్లీ కల్తీ ఉంటుంది, ప్యూర్ దొరకదు. ఏది సార్, ఏది మేడం? సన్ఫ్లవర్ ఆయిల్ మ్యామ్. ఆయిల్స్ కూడా టెస్ట్ చేస్తాం మేము. ఇప్పుడు సార్ గెట్ చెప్పారు కదా, టీపీసీ టోటల్ పోలార్ కంపౌండ్స్. అవేంటంటే మనము ఇప్పుడు సార్ ఇలా డీప్ ఫ్రైస్ చేసినవి అవన్నీ కూడా మనము డీప్ ఫ్రైస్ చేసినవి ఉంటాయి కదా సార్, అవేంటంటే మనము అందులో చిన్న చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి కదా, అవి ఫిల్టర్ చేసి యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఫ్రై చేస్తాము, బట్ ఆ పార్టికల్స్ ఉన్న వాటిని మనం అలాగే కన్స్యూమ్ చేసినాం అనుకో, దట్ లీడ్స్ టు ద ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్. ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, కానీ అది ఆ కంపెనీ మళ్ళీ వాళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ బిగ్ కంపెనీ వాళ్ళు మీరు చూసుకోరు కింద. లేదు మేడం, మా దగ్గర అన్ని శాంపిల్స్ వస్తాయి, ప్రతి ఒక్కటి విజయ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు మార్కెట్. మేడం యాక్చువల్లీ దాని మీద మీరు ఎట్లా మిల్క్ అంటే ఇప్పుడు మిల్క్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్ మిల్క్ అంటే లో ఫ్యాట్ మిల్క్, స్కిమ్ మిల్క్, నెక్స్ట్ స్టాండర్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, డబుల్ టోన్ మిల్క్, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు డబుల్ టోన్ మిల్క్ అనుకోండి 1.5% ఫ్యాట్, 9% SNF మెయింటైన్ చేయాలి. దానికన్నా తక్కువ ఉంటే వాళ్ళకి రిపోర్ట్ పోతుంది. ఇప్పుడు మిల్క్లో ఏంటంటే 5 types ఆఫ్ టెస్ట్ ఉంటాయండి. షుగర్ టెస్ట్, బైకార్బోనేట్, యూరియా, స్టార్చ్, ఇంకొక టెస్ట్ ఉందండి. ఈ మిల్క్ ఈ 5 టెస్ట్లకి ఇట్లా మన ఫెయిల్ గిట్లా అయింది అనుకోండి, అన్సేఫ్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఐఎస్ఐ మార్క్ ఇస్తుండ్రు పాల దాని మీద కూడా, అందులోనే డూప్లికేట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏంటి సార్? మాకు రిపోర్ట్ మేము ఇస్తాం కదా సార్, ఏడీ ఉంటేనేమో అడల్ట్ ట్రెండ్ మేము అన్సేఫ్ ఇస్తాము, ఇలా రిపోర్ట్స్ ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆ కంపెనీ మీద యాక్షన్ ఉంటుంది, కోర్ట్ కేసు ఉంటుంది, అవన్నీ ఉంటాయి, ప్రాసెస్ ఉంటాయి. మాకు ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ డిఫరెంట్ స్టేట్స్ అంటే డిఫరెంట్ లెవెల్స్ నుంచి లిఫ్ట్ చేసి మాకు శాంపిల్స్ పంపిస్తారు. బేసిక్ నుంచి శాంపిల్ రిసీవింగ్ నుంచి స్టార్ట్ చేసి అనాలిసిస్ వెళ్ళి రిపోర్ట్ వెళ్ళే వరకు మేము క్లియర్ కట్గా అన్ని పాయింట్స్ని విజిబుల్ చేస్తాము. ఒక శాంపిల్కి మేడం సన్ఫ్లవర్ ఆయిల్కి కూడా చాలా పారామీటర్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. అవన్నీ చేసినాకనే అది బాగుందా లేదా అని మేము రిపోర్ట్ ఇస్తాము, అప్పుడే అది ఓకే.
ఒకవేళ అది బాగాలేదు అనుకో, బాగాలేదు అని రిపోర్ట్ ఇస్తాం కదా మేడం, ఇస్తాము. ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఎనీ టెస్ట్ క్వాలిటీ టెస్ట్కు ప్రతి ఫ్యాక్టరీ కానీ వాళ్ళు తీసుకుంటారు కదా, అది మన ల్యాబ్ నుంచి తీసుకుంటారా లేకుంటే దేర్ ఇస్ ఎనీ స్పెసిఫైడ్ ల్యాబ్స్? ఇంకా మనకి అవి టెస్ట్ నాకు అర్థం కాలేదు సార్ మీ క్వశ్చన్. ఐఎమ్ క్లియరింగ్ ది సీడ్స్. కందిపప్పు శుభ్రత చేస్తాం మా ఫ్యాక్టరీస్, మాకున్నాయి ఫ్యాక్టరీస్. అయితే దానికి లైసెన్సింగ్ అథారిటీ వేరే ఉంటాడు, కానీ దానికి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ అంటే ఫ్యాక్టరీ లైసెన్స్ కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ ఎవరు మీరేనా? ఇంకేమైనా మాది కాదండి. ఓన్లీ ప్యాకేజింగ్ అడల్ట్రేషన్ సంబంధించి మాకు మొత్తం అడల్ట్రేషన్ కానీ సర్టిఫికేషన్ కానీ స్టేట్ ఫుడ్ ల్యాబ్ చెక్ చేసేది మాది. కలర్ సార్ ఇది సన్సెట్ ఎల్లో టాటార్జిన్ ఎల్లో కలర్ ఉన్నది ఇదా సార్? వాట్మెన్ పేపర్ ఫిల్టర్ పేపర్ అంటాం. మీరు ఒక్క నిమిషం ఆగితే ఇప్పుడు మీరు ఒక్క నిమిషం మీరు డీటెయిల్స్ ఏమైనా చెప్పాలంటే చెప్పేసి కథం కుదురుతాం. ఎందుకంటే మీరు దీనివల్ల ఏ విధంగా మీరు స్పందిస్తారనేది మీరు చెప్తే మేము రికార్డ్ చేసుకుంటాం. ఇవి క్లోవ్స్లలో కలుపుతారు సార్, మనకి స్టాక్స్ అలా కలుపుతారు. చెప్పండి మీరిద్దరు ఒక 2 నిమిషాలు అంటే మా ఇంట్రడక్షన్ ఇవ్వాలా సార్? సార్ myself Madhuri from State Food Lab Nacharam as a technical officer working in microbiology section as well as chemical analysis. Chemical analysis lo kuda we have a knowledge and we'll do all the testings like water, milk, spices, cereals and cereal products, bread, wheat, everything. Curd, milk and milk products అన్నప్పుడు curd అన్నీ వస్తాయి సార్, లైక్ కోవా, స్వీట్స్, హనీ, ghee, everything, oils, fats. And we have the pesticides. We'll do the pesticides also. Heavy metals also. We have all the equipments over there. And microbiology. Microbiology is also basic. I am doing in the microbiology section as well as in chemical analysis also. And food inspectors will come and lift the sample and they'll send to our lab. మా వర్క్ అక్కడ అదే సార్. మేము మాకు శాంపిల్స్ వస్తే సెక్షన్స్కి మేము లిఫ్ట్ చేసి అనాలిసిస్ చేస్తాం. వాళ్ళు లిఫ్ట్ చేసి పంపించగానే మేము అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేసి మా హైయర్ అథారిటీస్ ఉంటారు సార్, మేము అనాలిసిస్ చేస్తాము, మా హైయర్ అథారిటీ సైన్ చేస్తారు. మళ్ళీ ఫుడ్ అనలిస్ట్ సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిపోర్ట్ సైన్ చేస్తారు. విల్ రిపీట్ సో దట్ వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ విల్ లైక్ ఏంటంటే ఏదైనా శాంపుల్ వచ్చింది అనుకోండి, మేము కాన్ఫిడెంట్గా రిపోర్ట్ ఇస్తాము అండ్ మా సార్ వాళ్ళు కూడా చూస్తారు, చూసి దాని గురించి కనుక్కొని అథారిటీస్ అన్ని సార్. This all process will take 14 days time. 14 days time sir. And give your contact number also. మా కాంటాక్ట్స్ Online. ఆఫీస్ నెంబర్ ఇస్తాం సార్. 040 ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాన్ దగ్గర నిలబడేసి మీరు ఫోటోలు దిగి మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ నెంబర్ పెట్టి అందరూ ఉపయోగించుకున్నట్టుగా చేయండి. ఇప్పుడు మీరు లంచ్ చేసేంత వరకు వెహికల్ ఇక్కడనే ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఒక్కొక్కరు దిగేసి గ్రూప్గా దిగుతారా, ఒక్కొక్కరు దిగేసి మీరు వాట్సాప్లో రేపు మార్నింగ్ ఇదే ఉండాలి. మేము FSSAI రూల్స్ నార్మ్స్ ఫాలో అవుతాం సార్. దాని కింద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ FSSAI సేఫ్టీ అండ్ ఆ రూల్స్ ఫాలో అవుతాం. యాక్ట్ ఉంటుంది మాకు, దేనికి ఎంత లిమిట్ ఉండాలి, ఏది ఎంత ఉండాలి, మాయిశ్చర్ ఎంత ఉండాలి, టోటల్ యాష్ ఎంత, అక్కడ చాలా మేము కెమికల్ అనాలిసిస్ చాలా చేస్తాం. One more small question, madam. Are you having the books also for this? Sir, you can go through online sir. FSSAI site for each and every product. టాక్సిన్స్, రెసిడ్యూస్, పెస్టిసైడ్స్ ప్రతి ఒక్కదానికి లిమిట్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అన్నిటికీ పీడిఎఫ్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సిరియల్స్ అండ్ సిరియల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ ప్రతి ఒక్కదానికి, మిల్క్, స్పైసెస్, ఆయిల్స్, అన్ని వాటికి మీకు ఒక పీడిఎఫ్స్ ఉన్నాయి. మీకు ఇంట్లో ఏమైనా టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, మీకు పీడిఎఫ్ ఫార్మాట్లోనే వస్తుంది. ఏదైనా చిన్న చిన్న టెస్టులు చేసుకోవాలంటే మీరు ఇంట్లో చూసుకోవచ్చు. Thank you. థ్యాంక్ యూ.